ఈ వాటర్ని బాగా డైల్యూట్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పోసుకుందామండి. రూట్స్లో పోసుకోవచ్చు, మీరు స్టెమ్స్కి పోసుకోవచ్చు. నేను రూట్స్ ప్లస్ స్టెమ్స్కి రెండింటికి ఇస్తానండి. ఇలా ఇవ్వడం వల్ల ఇది ఒక మంచి బెస్ట్ ఫెర్టిలైజర్ లాగా, ఇలాంటి గ్రీనిష్ ఉండేవి ఎల్లోయిష్గా అయిపోవడం అలాంటి వాటన్నిటికి కూడా బెస్ట్ టిప్ అండి ఇది. అలానే నేను తామర గింజల్ని మళ్ళీ ప్లాంటింగ్ చేయడానికి వాటర్లో వేసి ఉంచానండి. ఈ టిప్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాను ఎలా పెంచాలనేది. అది చూడండి ఫ్రెండ్స్, చెక్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. తామర గింజల్ని పెంచి తామర లోటస్ పౌండ్ని కూడా పెంచుకోవడం చాలా ఈజీ. అది కూడా మీకు చూపిస్తాను. అది పైన టెర్రస్ మీద ఉంది, ఎలా పెంచాలో చూపిస్తాను. అన్నిటికీ ఇచ్చేస్తున్నానండి. కొంచెం ఎండ తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడం బెటరు. లేదంటే ఎండ ఎక్కువగా ఉన్న వాళ్ళకి నేను చూడండి వీటన్నిటికీ ఆకులన్నీ రిమూవ్ చేసేసాను. ఎందుకంటే కొంచెం ఎల్లోయిష్గా ఉన్నాయన్నీ ఆకులన్నీ తీసేసి వాటికి మళ్ళీ ఆకులు చిగుర్లు పెడతాయని తీసేసానండి. చూడండి